ఇదిగో నీ టిఫిన్ బాక్స్ మర్చిపోకనిత. ఆగనిత, ఒకరోజు కొంతమంది చిన్న అబ్బాయిలు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం నేను చూశాను. ఆ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి తల్లి. అలాగా, మీ బాధ నాకు అర్థమైంది నాన్న. నేను జాగ్రత్తగా ఉంటాను. బాయ్ బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు అందాల రాశి? కాస్త నవ్వొచ్చుగా. ఓహో, నువ్వు మమ్మల్ని పట్టించుకోవట్లేదా? నువ్వంత అందంగా కూడా కనిపించడం లేదు. అలా ఉన్నావే అనిత, ఏమిటి సంగతి? స్కూల్కి వచ్చే దారిలో కొందరు కుర్రాళ్ళు నన్ను చూసి ఈల వేస్తూ అసభ్యకర కామెంట్లు చేశారు. ఇదొక వారం రోజులుగా జరుగుతోంది. ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా దారుణం. నువ్వు దాని గురించి మీ అమ్మా నాన్నలకు చెప్పావా? వాళ్ళు నన్ను ఎక్కడ స్కూల్ మాన్పిస్తారో అని నా భయం. అనిత, నువ్వొకసారి మా క్లాస్ టీచర్తో మాట్లాడితే బావుంటుంది. ఆవిడ తప్పకుండా నీకు సహాయం చేస్తుందనిపిస్తోంది నాకు. నీరవ్, నేను కూడా నీతో వస్తాము. హలో స్టూడెంట్స్, చెప్పండి, నేను మీకు ఎలా సహాయం చేయగలను? మ్యామ్, మేమందరం మా స్నేహితురాలకి సహాయంగా ఇక్కడికి వచ్చాం. చెప్పు అనిత, చెప్పు. మేమంతా నీకు తోడుగా ఉంటాం. మ్యామ్, అది ఒక... ఏం భయపడకమ్మా. ఇక్కడ నేను ఒకదాన్నే ఉన్నాను కాబట్టి సంకోచించకుండా చెప్పు, భయపడకు. మ్యామ్, ఒక వారం రోజుల నుంచి స్కూల్కి వెళ్లేటప్పుడు పెద్దబ్బాయిల గ్యాంగ్ ఈలలు వేయడం మరియు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చూసి నాకు చాలా భయంగా ఉంది. దీని గురించి మా అమ్మ నాన్నలతో మాట్లాడాలంటే భయంగా ఉంది. మ్యామ్, నేను కూడా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. నీరవ్, చెప్పు. కొద్ది రోజుల క్రితం మన స్కూల్ బస్ కండక్టర్ నన్ను అతని దగ్గర కూర్చోమని బలవంతం చేశాడు. అతను నన్ను తడిమాడు. అది నాకు నచ్చలేదు. నేను కదలడానికి ప్రయత్నించాను, కానీ అతను తన పట్టు వదలలేదు. నేను ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నన్ను శిక్షిస్తానని చెప్పాడు. నాకు చాలా భయం వేసింది. ఇలా జరుగుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఈ కేసు చాలా తీవ్రమైంది. నిన్ననే ఒక విద్యార్థి ఆటల పీరియడ్లో ఒక పెద్ద క్లాస్ కుర్రాడు గ్రౌండ్లో గుద్ది కొట్టాడని ఫిర్యాదు చేశాడు. పిల్లలు, హింస శారీరక, లైంగిక లేదా మానసికంగా ఉంటుంది. అలాగే అది స్కూల్లో లేదా చుట్టుపక్కల జరగవచ్చు. పాఠశాలలో, ఆట స్థలాలు, దూరంగా ఉండే గదులు మరియు ఖాళీ కారిడార్లు వంటి నిర్మానుష్యంగా ఉండే ప్రదేశాల్లో ఇటువంటి హింస జరిగే అవకాశాలుంటాయి. జాగరూకతతో మసలుకోవడం మరియు సహాయం కోరడం చాలా ముఖ్యం. మీరిద్దరూ చాలా ధైర్యవంతులు. మీరు నాకు ఈ విషయం చెప్పినందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రిన్సిపల్ ద్వారా మనం తప్పక సహాయాన్ని పొందాలి. లోపలికి రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. సార్, నేను మీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కొద్దిసేపటి క్రితం... ఏమిటి? సార్, హింస పిల్లల అభివృద్ధికి హాని కలిగిస్తుందని మీరు ఒప్పుకుంటారు కదా? ఇది పిల్లల్లో చిరాకు, విద్యా ప్రదర్శన సరిగ్గా లేకపోవడం, స్కూల్కి రాకపోవడం మరియు సమాజం నుండి దూరంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడే ధోరణికి దారితీస్తుంది. మనమే ఏదో ఒకటి చేయాలి. ఇది చాలా దురదృష్టకరం. మీరు ఈ విషయం నాకు చెప్పినందుకు కృతజ్ఞతలు. మన స్కూలు ప్రాంగణంలో లేదా బయట ఏ పరిస్థితుల్లోనైనా హింసను ఒప్పుకోము. నేను దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాను. మనం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ఉపాధ్యాయ కమిటీలు మరియు ప్రాంతీయ నాయకుల సహకారంతో సురక్షితమైన విద్యా వాతావరణం కోసం ఒక ప్రచారాన్ని చేపట్టవచ్చు. అనిత మరియు నీరవ్ల విషయంలో జరిగినట్లు మళ్లీ ఇంకెవరి విషయంలో కూడా ఇలా జరగకుండా ఇది భరోసానిస్తుంది. ఇది చాలా మంచి సలహా. గుడ్ మార్నింగ్. ఈ రోజు నేను హింస అనే ఒక ముఖ్యమైన సమస్య వైపు మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను. హింస పిల్లల మానసిక మరియు శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందరి శ్రేయస్సు మరియు ప్రతి విద్యార్థి యొక్క పూర్తి అభివృద్ధి పాఠశాల యొక్క ప్రధాన లక్ష్యం. హింస దీనికి అడ్డంకిగా నిలుస్తుంది. పిల్లలు హింస మరియు వేధింపుల నుండి సురక్షితంగా ఉండడం మీ హక్కు. మీ గొంతు వినిపించే వరకు హింసకు వ్యతిరేకంగా మీరు పోరాడుతూనే ఉండండి. మీ తోటి వారికి సహకరించండి. అలాగే వారి వ్యతిరేకతను తెలియజేయడానికి వారికి సహాయపడండి. రీమా మ్యామ్, మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? పిల్లలు, దయచేసి భయపడకండి. మేమిక్కడ ఉన్నది మీ సహాయం కోసమే. మేము హింస కేసుల గురించి తెలియజేసేందుకు డ్రాప్ బాక్స్ ను ఇన్స్టాల్ చేశాము. పిల్లల రక్షణ కోసం పనిచేసే చైల్డ్ లైన్ నంబర్ 1098కి కూడా మీరు ఫోన్ చేయవచ్చు. మేము మీ ఫిర్యాదుపై దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు తీసుకుంటాము. ధన్యవాదాలు. మ్యామ్, పిల్లలు, మీరేం చెప్పదలుచుకున్నా మీరు నా ఆఫీసుకు కూడా రావచ్చు. సురక్షితంగా ఉండండి.
మన పిల్లలకు హింసరహిత జీవితాన్ని ఇవ్వాలి. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సంఘంలోని నాయకులుగా మనం వారు చెప్పేది జాగ్రత్తగా వినాలి. మనం వారిపై ఆరోపణలు చేయవలసిన అవసరం లేదు. సమాజంలో హింస, గాయాలు మరియు ప్రమాదాల నుండి పిల్లలకు రక్షణ కల్పించే వాతావరణాన్ని సృష్టించాలి. మన పిల్లలకు సురక్షితమైన, భయరహిత మరియు శక్తివంతమైన విద్యా వాతావరణాన్ని నిర్ధారించుకునేందుకు మనం అందరం కలిసి పనిచేద్దాం.